అలాగే మెగా ఫ్యామిలీలో నేను చేసిన సినిమాలు వరుణ్ తేజ్తో చేశా. నాగబాబు అన్నయ్య అంటే నాకు బాగా ఇష్టం, ఆయనతో నాకు బాగా అటాచ్మెంటు. వరుణ్ మా అబ్బాయే అనుకునే ఫీల్ అయ్యా. నా కొడుకు పేరు కూడా వరుణే, వాడిని హీరో చేద్దామని చూస్తున్నాను. అలానే వరుణ్ తేజ్ అంటే నాకు బాగా ఇష్టం. అందుకనే మా డైరెక్టర్ గారు కూడా ఇంత అవసరం లేదండి అన్నదాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ గ్లామరైజ్ చేసి చేశారు. నేను దాంట్లో 7 కోట్లు బాగొట్టాను. నేనేం ఫీల్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా రియల్గా చెప్పాలంటే మా వరుణ్ తేజ్కి రెమ్యునరేషన్ కూడా నా ముందు సినిమా కంటే కూడా నేను ఎక్కువ ఇచ్చా, నా తర్వాత సినిమా కంటే కూడా నేను ఎక్కువ ఇచ్చా. ఇలా అనుకోని అలా ఇచ్చా. ఆ తర్వాత మళ్ళీ నా వరకు నేనేం ఫీల్ అవుతానంటే, నేను పర్ఫెక్ట్గానే చేశాను కదా, వాళ్ళ సైడ్ నుంచే రెస్పాన్స్ వస్తుందని నేను ట్రై చేస్తాను. సరే తర్వాత ఏదో 2-3 సార్లు అనుకున్నాం చేద్దాం, ఇంకా కాంబినేషన్ కుదరలేదు, ఇంకా అంతే. నేను ఎప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి నాకు నష్టం వచ్చిందిగా, నేను ఈరోజు వరకు ఎప్పుడు కూడా ఏ సినిమాకి నష్టం వచ్చినా తర్వాత వెళ్ళి నాకు నష్టం వచ్చింది సినిమాలు చేయమని నేను. ఇంకా మా సోదరుడు వినాయక్తో ఎప్పటి నుంచో సినిమా చేద్దామనే కోరిక, అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యి ఇదైంది ఇంటెలిజెంట్. అది నిజంగా అతన్ని బాగా నిరుత్సాహపరిచింది. నేను మొదటి నుంచి సబ్జెక్ట్లో నేను చెప్తానే ఉన్నాను. సరే టైం దాన్ని ఎవరేం చేయలేరు. ఆ సినిమా రిలీజ్ అప్పుడు కూడా నాకు ఆ హీరో ఓవర్సీస్ రిలీజ్ చేయొద్దని ఆపాడు. ఆ రోజుకి అతనికి బయట ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ అయితే నేను మా హీరో డైరెక్టర్ దగ్గర నేను మాట్లాడా. ఇంక సరే ఎందుకులే పోనీలే అన్న, ఎందుకంటే వినాయక్ ఏం చెప్తే అది చేస్తాను నేను. అలాగా కొంత పెండింగ్ అయితే కూడా నేను రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా పంపించా డబ్బు. పంపించి నేను చెప్పా, ఏమయ్యా నువ్వు ఇన్కమ్ నేను బయటికి పోవాలా, ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఇన్ని కోట్లు బాగొట్టేసా, అసలు కనీమీన అంతా బాగొట్టా సినిమాలు మొత్తం నా ఓన్ రిలీజ్ చేసి. అయితే నాకు ఇప్పుడు కూడా ఏమి లేదండి, ఎందుకంటే నా బ్రదరు ఆడు సినిమా మా వినయ్, నేను ఎప్పుడూ బాగుండాలనే కోరుకుంటాడు. తప్పు రాంగ్ స్టెప్.